హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఈరోజు ఎస్ఏపిఈకి సంబంధించి క్లాస్ మేనేజ్మెంట్ మెథడ్స్లోని 8వ టెస్ట్ వివరణ ఇవ్వడం జరిగినది. ఈ వీడియో నచ్చినట్లయితే మన వ్యాయామ మిత్రులకు షేర్ చేయండి మరియు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేక వ్యాయామ మిత్రులకు చేరుకోవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇందులో మొదటి ప్రశ్న, మనకు ఉన్న వనరులతో మన యొక్క విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి లక్ష్యాన్ని చేరుకోవడాన్ని ఏమంటారు అని అడిగాడు. ఇక్కడ విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి లక్ష్యాన్ని చేరుకోవడాన్ని ఏమంటారు అని అడగడం జరిగింది. ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ తరగతి నిర్వహణ, ఆప్షన్ బి తరగతి ఆర్థిక స్థితి, ఆప్షన్ సి తరగతి అంచనా, ఆప్షన్ డి పైవన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ తరగతి నిర్వహణ. తరగతి నిర్వహణ గురించి మనకు తెలిసినదే. దాంట్లో ఏమేమి అంశాలు వస్తాయో మనకి తెలుసు. తరగతి నిర్వహణ అంటే మనం ఫార్మేషన్స్ కానీ ఇవన్నీ ఫార్మేషన్స్, ఎక్విప్మెంట్, వనరులు, వసతులు ఇవన్నీ కూడా తరగతి నిర్వహణ కిందకే వస్తుంది. ఈ తరగతి నిర్వహణ ఏ విధంగా ఉండాలంటే మన విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి లక్ష్యాన్ని చేరుకునే విధంగా ఉండాలి. నెక్స్ట్ తరగతి ఆర్థిక స్థితి. తరగతి ఆర్థిక స్థితి కూడా తరగతి నిర్వహణ కిందకే వస్తుంది. అంటే పాఠశాలలో ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంది, బడ్జెట్ ఏ విధంగా ఉంది, దాని గురించి తెలియజేసేదే తరగతి ఆర్థిక స్థితి. నెక్స్ట్ తరగతి అంచనా. అంచనా అంటే తరగతి ఆర్థిక స్థితి కిందకే వస్తుంది, ఇది బడ్జెట్ కిందకే వస్తుంది. అంటే తరగతి నిర్వహించడానికి ఏమేమి కావాలో అంచనా వేసుకోవడాన్ని కూడా ఈ తరగతి అంచనా అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ రెండవ ప్రశ్న చూసుకున్నట్లయితే తరగతి నిర్వహణ దశలో ఒకటి కానిది అని అడిగాడు. ఇక్కడ తరగతి నిర్వహించేటప్పుడు కొన్ని దశలలో తరగతి నిర్వహణ జరగడం జరుగుతుంది. ఆ దశలలో కానిది అని అడిగాడు. ఇక్కడ ఆప్షన్ తీసుకున్నట్లయితే బిఫోర్ ద క్లాస్, ఆప్షన్ బి ఇది ఆల్టర్నేటివ్ ద క్లాస్, ఇదేంది ఆల్టర్నేటివ్ ద క్లాస్. నెక్స్ట్ ఆఫ్టర్ ద క్లాస్, ఆప్షన్ డి వచ్చేసి డ్యూరింగ్ ద క్లాస్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆల్టర్నేటివ్ ద క్లాస్ అనేది దీంట్లో అసలు ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? బిఫోర్ ద క్లాస్ చూసుకున్నట్లయితే తరగతి ముందు, అంటే నువ్వు ఏదైతే తరగతి నిర్వహిస్తున్నావో అది ఒక ముందు జరిగే పనులన్నీ కూడా బిఫోర్ ద క్లాస్. నువ్వు ఏదైతే చేస్తున్నావో దాన్ని బిఫోర్ ద క్లాస్ అంటారు. అప్పుడు నువ్వు ఏమేం చేయాలి అంటే పాఠశాల ప్రారంభానికి ముందు లేదా కార్యక్రమాన్ని నిర్వహించే ముందు ఉపాధ్యాయుడు సిద్ధంగా ఉండాలి, అంటే ప్రిపరేషన్లో ఉండాలి. నువ్వు ఏదైనా ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నావు అంటే ప్రిపరేషన్లో ఉండాలి, అంటే సిద్ధంగా ఉండడం జరుగుతుంది. ఆ సిద్ధంగా ఉండడం ఏ విధంగా ఉండాలి? ఫర్ సపోజ్ నువ్వు లెసన్ ప్లాన్ నిర్వహించేటప్పుడు ముందుగానే ఆట వస్తువులు, పరికరాలు, వాటికి కావాల్సిన వసతులు అవన్నీ కూడా రెడీ చేసుకొని ఉంటుంది అనమాట. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే నువ్వు ఒక మార్నింగ్ అసెంబ్లీ నిర్వహించాలి. ఆ మార్నింగ్ అసెంబ్లీ నిర్వహించడానికి నువ్వు ఏమేమి పనులు కావాలి, విద్యార్థులు ఎంతమంది కావాలి, ఆ విద్యార్థులు ఏమేమి పని చేయాలి, ఒకవేళ ఆ పని చేసేటప్పుడు నువ్వు పర్యవేక్షిస్తూ ఉండాలి. అదంతా కూడా బిఫోర్ ద క్లాస్, అంటే తరగతికి ముందు చేసే పనులని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే తరగతి జరిగే సమయంలో సాధారణ పర్యవేక్షణ ఖచ్చితంగా ఉండాలి. అంటే నువ్వు తరగతి నిర్వహిస్తున్నావు, ముందుగా నిర్వహించేటప్పుడు నువ్వు సాధారణ పర్యవేక్షణ ఉండాలి. తర్వాత తరగతి నడిచేటప్పుడు ఇంటర్వెల్లో ఉంటుంది కదా, దాన్ని బులెటిన్ బోర్డు పర్యవేక్షణ అని కూడా అంటారు. ఈ బులెటిన్ బోర్డు ఎక్కడ ఉంచుతారో కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. నెక్స్ట్ లాస్ట్ది డ్యూరింగ్ ద క్లాస్, అంటే జరిగేటప్పుడు డ్యూరింగ్ ద క్లాస్. ఇక్కడ తరగతి నిర్వహించే సమయంలో మనం చేయవలసిన కార్యక్రమాలు. డ్యూరింగ్ ద క్లాస్ చివరి చూసుకున్నట్లయితే మనము తరగతి నిర్వహిస్తున్నాం, ఆ నిర్వహించే సమయంలో మనము చేయవలసిన పనులు ఏమేమి. మొట్టమొదటిగా మనం రోల్ కాల్ నిర్వహించాలి. రోల్ కాల్ నిర్వహించిన వెంటనే విద్యార్థులకు హాజరు తప్పనిసరి తీసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. విద్యార్థులకి హాజరు ఎప్పుడు తీసుకోవాలని అడుగుతాడు. విద్యార్థులకి హాజరు ఏ పీరియడ్లో తీసుకోవాలో కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. నెక్స్ట్ అదేవిధంగా డ్యూరింగ్ ద క్లాస్లోనే స్క్వాడ్ పద్ధతి, అంటే విద్యార్థులను స్క్వాడ్గా విభజించాలి. ఆ స్క్వాడ్ ఏ విధంగా విభజించాలి, ఎక్కువ తక్కువ, ఒకవేళ స్క్వాడ్లో ఎంతమంది ఉంటారో కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. నువ్వు రోల్ కాల్ అయిపోయింది, స్క్వాడ్గా విభజించావు. నెక్స్ట్ ఫార్మేషన్స్ కావాలి, అంటే పిల్లలకు బోధించే అమరిక నువ్వు ఖచ్చితంగా ఈ క్లాస్ జరిగే టైంలో చూసుకోవాలి. నెక్స్ట్ కమాండ్స్, నువ్వు ఏ విధంగా బోధించాలో తెలియజేసేది ఏదంటే కమాండ్స్ అయిపోయిన తర్వాత ప్రోగ్రెసివ్, దీన్ని పురోగమని, అంటే పిల్లల యొక్క పురోగతిని నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్?
నెక్స్ట్ మూడవ ప్రశ్న చూసుకున్నట్లయితే తరగతి నిర్వహణ కార్యక్రమంలో ఉపయోగించని అంశము, అంటే ఇక్కడ తరగతి నిర్వహణ కార్యక్రమంలో ఉపయోగించని అంశము అని అడిగాడు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ స్క్వాడ్, ఆప్షన్ బి స్టూడెంట్ బ్యూటీ, ఆప్షన్ సి రోల్ కాల్, ఆప్షన్ డి ఫార్మేషన్. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఓకే, స్టూడెంట్ బ్యూటీ అనేది ఇక్కడ అవసరం లేదు. స్క్వాడ్ చూసుకున్నట్లయితే తరగతి నిర్వహించే సమయంలో విద్యార్థులను స్క్వాడ్గా విభజించడం జరుగుతుంది. ఇక్కడ స్క్వాడ్ అంటే సమూహం, అంటే లేదా కొన్ని భాగాలుగా విభజించడం జరుగుతుంది. ఏ విధంగా? తరగతి నిర్వహించే సమయంలో మాత్రమే ఈ స్క్వాడ్ని విభజించడం జరుగుతుంది. స్క్వాడ్లో ఎంతమంది విద్యార్థులు ఉంటారు అంటే 10 నుంచి 12 మంది విద్యార్థులు ఉండడం జరుగుతుంది. అంటే ఆదర్శవంతమైన స్క్వాడ్లో అది క్లాసును బట్టి పెరుగుతూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ స్క్వాడ్ వలన మంచి తరగతి నిర్వహణ జరుగుతుంది, లేదా సానుకూల వాతావరణం కూడా ఏర్పడుతుంది. దేనివలన? ఈ స్క్వాడ్ విభజించడం వలన. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ తరగతి నిర్వహించడానికి మంచి విభజన ఏది అంటే స్క్వాడ్. పురాతన విభజనని కూడా స్క్వాడ్ అనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ స్టూడెంట్ బ్యూటీ అనేది మనకి అవసరం లేదు. స్టూడెంట్ ఏ విధంగా ఉన్నా మనము బోధన అనేది అందరికి సమానంగా బోధించాలి. నెక్స్ట్ రోల్ కాల్ చూసుకున్నట్లయితే తరగతి జరిగే టైంలో ఈ రోల్ కాల్ అనేది జరగడం జరుగుతుంది. ఈ రోల్ కాల్లో ముఖ్యంగా అటెండెన్స్ లేదా హాజరు తీసుకోవడం జరుగుతుంది. హాజరు తీసుకునే పద్ధతులు ఏమేమో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫార్మేషన్ అంటే విద్యార్థుల యొక్క అభ్యసనం. ఓకేనా, విద్యార్థుల యొక్క అభ్యసనం సులభతరం చేయడానికి తరగతి అమరిక సులభంగా చేస్తుంది. అంటే ఈ ఫార్మేషన్నే తరగతి అమరిక అంటారు. అంటే విద్యార్థుల యొక్క అభ్యసనాన్ని సులభతరం చేయడానికి ఉపయోగపడేది ఏది అంటే తరగతి అమరిక లేదా ఫార్మేషన్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్, ఒక తక్కువ స్థలం ఉన్నప్పుడు ఈ ఫార్మేషన్ అనేది చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ 4వ ప్రశ్న చూసుకున్నట్లయితే తరగతి నిర్వహణలో ఒక కార్యక్రమం నిర్వహించే ముందు హాజరు తీసుకోవడానికి అత్యుత్తమైన పద్ధతి అని అడిగాడు. ఇక్కడ తరగతి నిర్వహణలో ఒక కార్యక్రమం నిర్వహించే ముందు హాజరు తీసుకోవడానికి అత్యుత్తమైన పద్ధతి అని అడగడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆప్షన్లో స్క్వాడ్ మెథడ్, ఆప్షన్ బి జిమ్నాస్టిక్స్ వాల్ నెంబర్, ఆప్షన్ డి కాలింగ్ బై నెంబర్స్, ఆప్షన్ డి పైవన్నీ. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ స్క్వాడ్ మెథడ్. ఇప్పుడే చూసుకున్నాం. వ్యాయామ కార్యక్రమాలు జరిగేటప్పుడు విద్యార్థులను స్క్వాడ్ లేదా సమూహాలుగా విభజించడం జరుగుతుంది. అంటే వ్యాయామ విద్య అత్యుత్తమ లక్ష్యాన్ని చేరుకోవాలి లేదా మంచి ఫలితాన్ని సాధించాలంటే విద్యార్థులను స్క్వాడ్గా విభజించి బోధించడం జరగాలి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది తక్కువ కాలం నుండి ఉపయోగిస్తున్నారు, అంటే ఇది ఎక్కువ కాలం, అంటే తక్కువ కాదు ఎక్కువ కాలం నుండి ఉపయోగించడం జరుగుతుంది. స్క్వాడ్లో ఎంతమంది పిల్లలు ఉంటారో మనకి ఇప్పుడే చెప్పాను, దాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ జిమ్నాస్టిక్స్ వాల్ నెంబర్స్. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ జిమ్నాస్టిక్స్ వాల్ నెంబర్ అని పెట్టారు. ఇది వచ్చేసి తరగతి యొక్క హాజరును తొందరగా తీసుకోవడానికి ఉపయోగపడే పద్ధతి ఏది అంటే జిమ్నాస్టిక్స్ వాల్ నెంబర్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. అత్యుత్తమ అంటే స్క్వాడ్ మెథడ్. తరగతి త్వరగా హాజరు తీసుకోవడానికి జిమ్నాస్టిక్స్ వాల్ నెంబర్స్. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ కాలింగ్ బై నెంబర్ అంటే 1 2 3 4 5 6 ఎక్సెట్రా ఇట్లా నెంబర్స్ పిలవడాన్ని కాలింగ్ బై నెంబర్ అని అడుగుతాడు. ఇక్కడ హాజరు తీసుకునేటప్పుడు కాలింగ్ బై నెంబర్లో ఆబ్సెంట్ అయిన వారికి ఏ అని సూచిస్తారు, ప్రజెంట్ అయిన వారికి పి అని సూచిస్తారు. నెక్స్ట్ వచ్చేసి సిక్ అంటే ఏదైనా అనారోగ్యం కారణంగా సెలవు పెట్టినట్లయితే దాన్ని సిక్ అని ఎస్తో సూచిస్తారు. నెక్స్ట్ ఏదైనా లీవ్ తీసుకున్నట్లయితే ఎల్తో సూచించడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ 5వ ప్రశ్న చూసుకున్నట్లయితే వ్యాయామ విద్యార్థులకు ఏదైనా ఒక కార్యక్రమం నిర్వహించినప్పుడు ఆ కార్యక్రమం సులభతరంగా కొనసాగడానికి ఉపయోగపడు అంశము అని అడిగాడు. ఇక్కడ విద్యార్థులకు ఏదైనా ఒక కార్యక్రమం నిర్వహించినప్పుడు ఆ కార్యక్రమం సులభంగా కొనసాగించడానికి ఉపయోగపడు అంశము అని అనడం జరిగింది. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే క్రీడా పరికరాలు, ఆప్షన్ బి క్లాస్ ఫార్మేషన్, ఆప్షన్ సి మౌలిక సదుపాయాలు, ఆప్షన్ డి పైవన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ. ఓకేనా ఫ్రెండ్స్, అన్నీ కూడా. నెక్స్ట్ క్రీడా పరికరాలు చూసుకున్నట్లయితే మనం ఏదైనా ఒక కార్యక్రమం నిర్వహించాలన్నా క్రీడా పరికరాలు లేకున్నట్లయితే క్రమశిక్షణ రాహిత్యం అవుతుంది. అంటే
నువ్వు 10 మంది ఉన్నావు, 10 మంది ఉన్నప్పుడు నీ కాడ 2 క్రీడా పరికరాలు ఉన్నట్లయితే వారి మధ్య గొడవ జరిగి క్రమరహితం అవును. క్రీడా పరికరాలు ఎక్కువగా లేదా క్రీడా పరికరాలు ఉండడం వల్ల బోధన సులభతరమవుతుంది మరియు ఫలితం అనేది సమర్థవంతంగా ఉంటుంది. నెక్స్ట్ క్లాస్ ఫార్మేషన్ ఇందాక చెప్పుకున్నాం. తరగతి నిర్వహణ అత్యుత్తమంగా ఉండాలి లేదా సులభంగా ఉండాలంటే ఖచ్చితంగా క్లాస్ ఫార్మేషన్ ఉండాలి. ఒక ఫార్మేషన్ లేకపోతే క్లాసు నిర్వహించడం చాలా కష్టం. నెక్స్ట్ మౌలిక సదుపాయాలు అంటే దీని కిందికి ఏవేవి గ్రౌండ్ ఏం కథ అన్నీ కూడా మౌలిక సదుపాయాలు బాగా ఉన్నట్లయితే క్లాస్ నిర్వహణ లేదా తరగతి నిర్వహణ చాలా సులువుగా కొనసాగడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ 6వ ప్రశ్న, చిన్నపిల్లల యొక్క అభ్యాసనం కోసం, ఇక్కడ చూడాలి బాగా, చిన్నపిల్లల యొక్క అభ్యాసనం కోసం ముఖ్యంగా ఉపయోగపడు బోధనా అమరిక అని అడిగాడు. ఇక్కడ చిన్నపిల్లల కోసం ముఖ్యంగా ఉపయోగపడు బోధనా పరికరం ఏది అంటే ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే ఫ్రీ ఫార్మేషన్, ఆప్షన్ బి లూజ్ ఫార్మేషన్, ఆప్షన్ సి లైన్ ఫార్మేషన్, ఆప్షన్ డి ర్యాంక్ ఫార్మేషన్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఫ్రీ ఫార్మేషన్. ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రీ ఫార్మేషన్ చూసుకున్నట్లయితే దీనికి దీనికి ఆన్సర్ వచ్చేసి లూజ్ ఫార్మేషన్, ఆప్షన్ బి లూజ్ అంటే నియమ నిబంధనలు ఏమి ఉండవు. దీనికి ఫ్రీ ఫార్మేషన్ చూసుకున్నట్లయితే మనం ఈ తరగతి అమరిక అనేది చిన్నపిల్లల్లో ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఒక్క నిమిషం నేను చెక్ చేసుకొని చెప్తా. చిన్నపిల్లలు కదా, చిన్నపిల్లలకు వచ్చేసి ఫ్రీ ఫార్మేషన్. ఓకేనా, ఆప్షన్ ఏ దీనికి ఆన్సర్ వచ్చేసి ఫ్రీ ఫార్మేషన్. ఓకే, ఈ తరగతి అనేది చిన్నపిల్లల్లో ఉపయోగపడుతుంది. అంటే ఈ ఫార్మేషన్లో చిన్నపిల్లలు తమకు తాము వచ్చినట్లు లేదా తమకు ఇష్టం వచ్చినట్లు నియమ నిబంధనలు లేకుండా ఈ తరగతి నిర్వహణ జరిగినట్లయితే దానినే ఫ్రీ ఫార్మేషన్ అంటారు. పిల్లల యొక్క ఇక్కడ డెమాన్స్ట్రేషన్స్ కాదు, దాన్ని ఏమంటారంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగే ఫార్మేషన్ ఏదంటే ఫ్రీ ఫార్మేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే దీని ఉదాహరణకి మనం ఉన్నత పాఠశాలలో లేదా పెద్ద పిల్లలకు వార్మింగ్ అప్ చేయడానికి ఉపయోగించడానికి కూడా ఈ తరగతి ఫార్మేషన్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ లూజ్ ఫార్మేషన్. దీనికి ప్రత్యేకమైన నిర్మాణం అనేది ఉండదు. అంటే లూజ్ అంటే అక్కడక్కడ విద్యార్థులు ఉండడం జరుగుతుంది. దీనికి ప్రత్యేకమైన నిర్మాణం అనేది ఉండదు. ఇక్కడ విద్యార్థి లేదా నాయకుడు లేదా ఉపాధ్యాయుడు ముందుగా ఉండి గైడ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ విద్యార్థి లేదా నాయకుడు లేదా ఉపాధ్యాయుడు లేదా ఎవరో ఒకరు ముందు ఉండి గైడ్ చేస్తూ ఉంటారు. విద్యార్థులు ప్రత్యేకమైన నిర్మాణం లేకున్నట్లు విద్యార్థులు అభ్యసిస్తూ ఉంటారు. దీనికి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే గేమ్స్ యొక్క ఫండమెంటల్ స్కిల్స్ కానీ బోధించడం జరుగుతుంది. అంటే ఎగ్జాంపుల్ ఈ ఫార్మేషన్లో ఏం బోధిస్తారు అని అడగొచ్చు. ఆ గేమ్స్ యొక్క ఫండమెంటల్ స్కిల్స్ లేదా ఇదేది నైపుణ్యాలు, అంటే స్కిల్స్ అంటే నైపుణ్యాలు బోధించడం జరుగుతుంది. నెక్స్ట్ లైన్ ఫార్మేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ విద్యార్థులు వచ్చేసి ఒకరి ప్రక్కన ఒకరు నిలబడి ఉంటారు అనమాట. ఎట్లా ఉంటారు అంటే ఒకరి ప్రక్కన ఒకరు నిలబడి ఉంటారు. వ్యాయామ విద్యలో లేదా కార్యక్రమాలు చేసే సమయంలో, అంటే వ్యాయామ విద్య నిర్వహించే సమయం లేదా కార్యక్రమాలు చేసే టైంలో లైన్ ఫార్మేషన్లో నిలబడి ఉంటారు. నువ్వు ఆ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనం ఒక లెసన్ ప్లాన్ నిర్వహిస్తున్నాము. ఆ లెసన్ ప్లాన్ నిర్వహించేటప్పుడు నువ్వు విద్యార్థులకి ఏ విధంగా అమరిక ఉంటుందంటే ఈ లైన్ ఫార్మేషన్ ఉపయోగించడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ లైన్ ఫార్మేషన్స్ వచ్చేసి 4 రకాలు ఉన్నాయి. ఆ 4 రకాలు ఏంటో కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ర్యాంక్ ఫార్మేషన్. ఓకేనా ఫ్రెండ్స్, ర్యాంక్ లేదా లైన్ ఆర్ ర్యాంక్ ఫార్మేషన్ అని కూడా అంటారు. ర్యాంక్ ఫార్మేషన్ మనకు తెలిసిందే, లైన్ ఫార్మేషన్ తెలిసిందే, మనకు లూజ్ ఫార్మేషన్ తెలిసిందే. ఇప్పుడు లైన్ లేదా ర్యాంక్ ఫార్మేషన్ చూసుకున్నట్లయితే లైన్ ఫార్మేషన్ వచ్చేసి ఇక్కడ విద్యార్థుల యొక్క ఒకరి పక్కన ఒకరు నిలబడేది ర్యాంక్ ఫార్మేషన్. ఓకేనా ఫ్రెండ్స్, ఒకరి పక్కన ఒకరు నిలబడినట్లయితే అది లైన్ లేదా లైన్ ఫార్మేషన్. నెక్స్ట్ ర్యాంక్ ఫార్మేషన్ అన్న కూడా ఈ లైన్ ఫార్మేషన్లోకి వస్తుంది. దీన్ని మీరు 2 గమనించుకోవాలి. లైన్ లేదా ర్యాంక్ ఫార్మేషన్ అన్న కూడా ఈ 2, అంటే ఇది కూడా ఒకరి పక్కన ఒకరు నిలబడినట్లయితే దాన్ని లైన్ ఆర్ ర్యాంక్ ఫార్మేషన్ అని కూడా అనడం జరుగుతుంది. ఓకే, 7వ ప్రశ్న. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రకమైన తరగతి అమరికలో విద్యార్థుల ఒకరి వెనుక ఒకరు నిలబడి కార్యక్రమాన్ని అభ్యసనం చేయును. అంటే ఒకరి వెనుక ఒకరు నిలబడి కార్యక్రమ అభ్యాసన చేయును అని అడిగాడు.
ఇక్కడ ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే రెక్టాంగులర్ ఫార్మేషన్, ఆప్షన్ బి ఫైల్ ఫార్మేషన్, ఆప్షన్ సి 3 సైడ్ ఫార్మేషన్, ఆప్షన్ డి 5 ఏవి కాదు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఫైల్ ఫార్మేషన్. ఫైల్ ఫార్మేషన్లో విద్యార్థులు ఒకరి వెనుక ఒకరు నిలబడి ఉంటారన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే రెక్ట్ యాంగులర్ ఫార్మేషన్. దీన్నే దీర్ఘచతురస్రాకార అమెరికా అంటారు. దీర్ఘచతురస్రాకార అమెరికా అంటే 4 సైడ్ల విద్యార్థులు నిలబడి ఉంటారు. ఓకేనా ఫ్రెండ్. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఏదైనా సభ జరిగినప్పుడు, మన కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఏదైనా పెద్ద సభ జరిగినప్పుడు ఈ ఫార్మేషన్ అనేది ముఖ్యంగా ఉపయోగపడడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా మార్నింగ్ ఇలా అసెంబ్లీ జరగడానికి, అసెంబ్లీ అన్నా కూడా సమూహం అన్నా కూడా ఒకటేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఓకే, దీన్ని ముఖ్యంగా ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఫండమెంటల్ స్కిల్స్ బోధించడానికి కూడా ఈ రెక్టాంగులర్ ఫార్మేషన్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫైల్ ఫార్మేషన్ ఈ బోధన అమరిక ద్వారా లేదా ఈ ఫైల్ ఫార్మేషన్ ద్వారా విద్యార్థులు ఒకరి పక్కన ఒకరు నిలబడి ఉంటారన్నమాట ఫైల్లో. ఓకేనా ఫ్రెండ్స్. ఫైల్ ఒకరి పక్కన ఒకరు కాదు, ఒకరి వెనకాల ఒకరు నిలబడి ఉంటారనమాట. ఫైల్ ఫార్మేషన్లో ఒకరి వెనకాల ఒకరు లేదా ఒకరి పక్కన ఒకరు నిలబడి ఉంటారనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఈ తరగతి అమరికలో ఏమేమి జరుగుతాయో లేదా ఏమేమి బోధిస్తారో కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. నెక్స్ట్ 3 సైడ్ ఫార్మేషన్లో ఇది ముఖ్యంగా మార్నింగ్ అసెంబ్లీకి ఉపయోగపడడం జరుగుతుంది. అంటే మార్నింగ్ అసెంబ్లీ జరిగేటప్పుడు 3 సైడ్ ఫార్మేషన్ అనేది అత్యుత్తమైన పద్ధతి అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 5 ఏవి కాదు. నెక్స్ట్ 8వ ప్రశ్న చూసుకున్నట్లయితే విద్యార్థులకు కార్యక్రమం నిర్వహించే సమయంలో అర్ధవృత్తాకార తరగతి అమరిక ఉన్నట్లయితే దానిని ఏమంటారు అని అనడం జరిగింది. ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే సెమీ సర్కిల్ ఫార్మేషన్, ఆప్షన్ బి గుర్రపు నాడ ఫార్మేషన్, ఆప్షన్ సి వచ్చేసి స్మోక్ ఫార్మేషన్, ఆప్షన్ డి వచ్చేసి 5 ఏవి కాదు. ఓకేనా ఫ్రెండ్స్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఇక్కడ అర్ధవృత్తాకారం ఉంది, కింద సెమీ అండి. సెమీ అంటే సర్కిల్ అంటే వృత్తం. దీనికి డైరెక్ట్ ఆన్సర్ సెమీ సర్కిల్ ఫార్మేషన్ని తెలుగులో అర్ధవృత్తాకార ఫార్మేషన్ అని అంటారు. ఇది ముఖ్యంగా ఎందుకంటే మనకి గేమ్స్లో ఉన్నటువంటి అనేక ఫండమెంటల్ స్కిల్స్ను బోధించడానికి ముఖ్యంగా ఉపయోగపడుతుంది. ఏది సెమీ సర్కిల్ ఫార్మేషన్లో మనం ఏదైనా ట్రైనింగ్ ఇవ్వాలా, క్రీడా శిక్షణ ఇవ్వాలి అన్నా కూడా సెమీ సర్కిల్ ఫార్మేషన్ అనేది చాలా ఉపయోగపడడం జరుగుతుంది. నెక్స్ట్ గుర్రపు నాడ ఫార్మేషన్ని హార్స్ షూ ఫార్మేషన్ అని కూడా జరుగుతుంది. ఇక్కడ అథ్లెటిక్స్ లేదా ఫండమెంటల్ స్కిల్స్ అంటే గేమ్స్ యొక్క ఫండమెంటల్ స్కిల్స్ని బోధించడానికి ఉపయోగపడేది ఏదంటే గుర్రపు నాడ ఫార్మేషన్. నెక్స్ట్ స్పోక్ ఫార్మేషన్ అనేది చాలా ముఖ్యమైనది. దీన్నే సైకిల్ చక్రం లేదా సైకిల్ చువ్వ అనే ఫార్మేషన్ అని కూడా అంటారు. దీన్ని ముఖ్యంగా ఎందుకు నిర్వహిస్తారు అంటే డెమాన్స్ట్రేషన్ చేయడానికి స్పోక్ ఫార్మేషన్ ఉపయోగించడం జరుగుతుంది. ఈ డెమాన్స్ట్రేషన్ ఏమేమి చేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా. మాస్ డ్రిల్ పీఈటీ ఉండాలి, దాంతోపాటు ఏమేమి డెమాన్స్ట్రేషన్ చేస్తారో కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్. 9వ ప్రశ్న చూసుకున్నట్లయితే విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి లక్ష్యాన్ని చేరుకోవడమే తరగతి నిర్వహణ అని చెప్పింది ఎవరు అని అడిగాడు ఇక్కడ. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే తిరునారాయణ, ఆప్షన్ బి వెబ్స్టర్, ఆప్షన్ సి జస్వంత్ సింగ్, ఆప్షన్ డి జేపీ థామస్. ఓకే, జేపీ థామస్. దీనికి ఆన్సర్ వచ్చేసి ముందుగా ఆప్షన్ బి వెబ్స్టర్ అనే అతను విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి లక్ష్యాన్ని చేరుకోవడమే తరగతి నిర్వహణ అని చెప్పడం జరిగింది. ఇక్కడ తిరునారాయణ ఇచ్చిన అది ఏంది ఒక లైన్ చెప్పింటాడు, ఆ లైన్ని మీరు కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. నెక్స్ట్ జస్వంత్ సింగ్ అనేవాడు టైం టేబుల్ అనేది స్పార్క్ ప్లగ్ వలె పని చేయను అని చెప్పింటాడు. ఇది స్పార్క్ ప్లగ్ వల్లే. నెక్స్ట్ జేపీ థామస్ వచ్చేసి ఒక పదవాడం అంటే ప్లానింగ్ ద వర్క్ అనే అంటే పనికి పథకాన్ని తయారు చేయను అని జేపీ థామస్ చెప్పడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ 10వ ప్రశ్న బులెటిన్ బోర్డులో అమర్చని అంశము అని అడిగాడు. ఇక్కడ బులెటిన్ బోర్డులో అమర్చని అంశము కార్యక్రమం యొక్క ఆర్థిక లావాదేవీలు,
ఆప్షన్ బి కార్యక్రమం యొక్క హాజరు వివరాలు, ఆప్షన్ సి కార్యక్రమం యొక్క రూల్స్, ఆప్షన్ డి ఆట స్థలాల యొక్క వివరాలు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. కార్యక్రమాల యొక్క ఆర్థిక లావాదేవీలు అనేది ఈ బులెటిన్ బోర్డులో పెట్టడం జరగదు. ఈ ఆర్థిక లావాదేవీలు అనేది బడ్జెట్కి సంబంధించింది. బడ్జెట్ నిర్వహించిన తర్వాత ఆర్థికము ఆ కార్యక్రమం అని వచ్చింది కూడా క్యాష్ రిజిస్టర్లో కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కార్యక్రమం యొక్క హాజరు వివరాలు. ఓకేనా ఫ్రెండ్స్, కార్యక్రమం ఏదైతే ఉందో ఎప్పుడు జరగాలో ఏం కథ లేదు అక్కడ అటెండెన్స్ అదంతా కూడా బులెటిన్ బోర్డులో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కార్యక్రమం యొక్క రూల్స్, అంటే ఆ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందో ఒక పిక్చర్ నమూనా గీసి లేదా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక పేపర్లో అతికించి బులెటిన్ బోర్డులో పొందపరచడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆట స్థలాల యొక్క వివరాలు. ఇది మనకి కామన్ బిట్టే. ఆట స్థలాల యొక్క వివరాలు ముందుగానే లేదా ముందు రోజే తెలియజేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ 11వ ప్రశ్న, విద్యార్థులకు కార్యక్రమ నిర్వహణలో పిల్లల యొక్క స్వచ్ఛమైన కదలికల కోసం ఉపయోగించే దుస్తులు. విద్యార్థుల యొక్క కార్యక్రమం నిర్వహించే సమయంలో లేదా ఒక కార్యక్రమం నువ్వు బోధించే సమయంలో విద్యార్థులకి స్వచ్ఛమైన ఫ్రీ హ్యాండ్స్ లేదా ఫ్రీ మూమెంట్స్ కలగడానికి ఉపయోగించు దుస్తులు అని అడిగాడు. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే హైడ్రోస్కోపిక్ దుస్తులు, ఆప్షన్ బి హైగ్రోస్కోపిక్ దుస్తులు, ఆప్షన్ బి లైలన్ దుస్తులు, ఆప్షన్ డి పైవన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి హైగ్రోస్కోపిక్ దుస్తులు. ఈ దుస్తుల వలన చెమట దుస్తులకు పీల్చుకోవడం అంటే అన్ఈజీగా ఉండదు అనమాట. హైడ్రోస్కోపిక్ దుస్తులు అంటే ఏమో కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ లైలాన్ దుస్తులు అనేవి ఒక రకంగా చూసుకున్నట్లయితే స్విమ్మింగ్ చేసేవారు లైలాన్ దుస్తులు ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ 12వ ప్రశ్న, తరగతి నిర్వహణలో సరికాని సూత్రం అని అడిగాడు. ఇక్కడ తరగతి నిర్వహణలో సరికాని సూత్రం అని అడిగాడు. మంచి పరికరాలు ఉపయోగించటం వలన బోధన సులభతాయం. ఆప్షన్ బి విద్యార్థులకు ఆసక్తి మేరకు వ్యాయామ విద్య కార్యక్రమాలు ఉండరాదు. ఆప్షన్ డి తరగతి నిర్వహణ బలహీనమైన విద్యార్థులకు మరియు బలమైన విద్యార్థులకు సమానంగా ఉండాలి. ఆప్షన్ డి పైవేవి కాదు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి విద్యార్థుల ఆసక్తి మేరకు మరియు వ్యాయామ విద్య కార్యక్రమాలు ఉండాలి. ఇక్కడ ఉండకూడదు అని అడిగాడు. విద్యార్థుల ఆసక్తి మేరకే మరియు కార్యక్రమాలు నియమించడం లేదా పొందుపరచడం జరుగుతుంది. నెక్స్ట్ మంచి పరికరాలు ఉపయోగించకపోతే బోధన అనేది సమర్థవంతంగా జరగదు. నెక్స్ట్ విద్యార్థులకు ఒకరు బలమైంది ఒకరు బలం లేని వారికి ఎవరు వ్యక్తిగతంగా చూడకూడదు, ఇద్దరికి సమానంగా చూడాలి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ 13వ ప్రశ్న, తరగతి నిర్వహణ సూత్రాన్ని గుర్తించండి అని అడిగాడు. ఇక్కడ తరగతి నిర్వహణ సూత్రాన్ని గుర్తించండి అన్నాడు. ఇక్కడ తరగతి నిర్వహించేటప్పుడు విద్యార్థులపై వంగ వ్యాఖ్యలతో విరుచుకుపడాలి. ఆప్షన్ బి తరగతి నిర్వహణ కార్యక్రమంలో విద్యార్థుల యొక్క వైయుక్త భేదాలను గుర్తించాలి. ఆప్షన్ సి చూసుకున్నట్లయితే కార్యక్రమం నిర్వహించేటప్పుడు పాల్గొనే ముందు నిర్ణయించాలి. ఆప్షన్ డి సంస్థ యొక్క నియమ నిబంధనలతో సంబంధం లేకుండా తరగతి నిర్వహణ జరగాలి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఆప్షన్ బి విద్యార్థుల యొక్క వైయుక్త భేదాలను గుర్తించాలి. అంటే నువ్వు కార్యక్రమం నిర్వహించేటప్పుడు విద్యార్థుల యొక్క వైయుక్త భేదాలు అంటే సెక్స్, ఏజ్ ఇవన్నీ కూడా గుర్తించాలి. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే తరగతి నిర్వహించేటప్పుడు విద్యార్థులపై వంగ వ్యాఖ్యలు చేయరాదు. ఓకేనా ఫ్రెండ్స్. తరగతి నిర్వహించేటప్పుడు నువ్వు వంగ వ్యాఖ్యలు అంటే బ్యాడ్ వర్డ్స్ ఇవన్నీ కూడా చేయరాదు. నెక్స్ట్ కార్యక్రమం నిర్వహించేటప్పుడు పాల్గొనే సమయాన్ని ముందుగానే నియమించాలి లేదా ముందుగానే చెప్పాలి. ఓకేనా ఫ్రెండ్స్. అప్పటికప్పుడు చెప్పరాదు. సంస్థ యొక్క నియమ నిబంధనలతో మాత్రమే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ వీడియో నచ్చినట్లయితే మన వ్యాయామ మిత్రులు ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అనేక మందికి మన వీడియో వెళ్ళడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.